ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు త్వరలోనే స్టీమ్ రైస్ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయ పాత్రను మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించే అన్నం ఎందుకు ముద్దగా వస్తోందని అక్షయ పాత్ర ప్రతినిధులను మంత్రి ప్రశ్నించారు. కొత్త బియ్యం సరఫరా చేయడం వల్ల ఈ సమస్య వస్తోందని మంత్రికి సిబ్బంది వివరించారు. అక్షయ పాత్రకు ఎలాంటి బియ్యం సరఫరా చేస్తున్నామో వెంటనే వివరాలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. అన్నం సరిగ్గా ఉడకలేదనో లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించని దానిపైన కొంతవరకు అవగాహన వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా నేను కోరాను, ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మాకు అందిస్తే మేము కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే రోజుల్లో స్టీమ్ రైస్ తీసుకురావాలని ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 43,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా మేము అందించే పౌష్టికాహారం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా ఇంటి నుంచి టిఫిన్ క్యారియర్ తీసుకురాకుండా ఉండాలనేది మా ధ్యేయం. సో అవసరమైతే FIFO మెథడ్ ఫాలో అయ్యి ఇప్పటి నుంచి ఏజ్డ్గా ఉన్న బియ్యాన్ని, అంటే పాత బియ్యాన్ని ఎక్కువగా వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ముందుగా అది సరఫరా చేసేటట్టు మేము ఒక ప్రయత్నం ఇమీడియట్గా చేస్తాం.